ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. అభిషేకించు యేసయ్యా, నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. మహిమపడతాం. తల మీద పోయబడి అంగీల అంచు వరకు తల మీద పోయబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలెను, దిగజారిన పరిమళ తైలము వలెను అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం మీరు వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మీకు మేలుగును కలిగిస్తున్నాయని, మేలుకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, మీ పరిస్థితులను మాకు వివరిస్తున్న విధానం బట్టి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ జీవితాల్లో దేవుని దీవెనలు మెండుగా కలగాలని నేను ఆశీర్వాదాలు మీకు తెలియచేస్తూ అటు ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున నాయన ఈ వాక్యాన్ని వీక్షించడానికి ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని మేము వీక్షించగలిగిన కృప ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎందరైతే ఈరోజు ఈ వర్తమానాన్ని వీక్షించబోతున్నారో వారందరి హృదయాలను మీ వైపు పరిపూర్ణంగా ఆకర్షింపజేసుకుని మాట్లాడుతున్నటువంటి నీ మాటలు వారి హృదయాలు పొందుపరచమని యేసయ్య శుభనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. అదేమిటంటే, మరి ఒక గ్రామంలో లేక ఒక ప్రాంతంలో మరి ఒక శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డ ఉంది. ఆ గ్రామము లేక ఆ ప్రాంతం ఏంటంటే యొప్పే అనేటువంటి ప్రాంతంలో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమెకు దోర్కా అని కూడా పేరు ఉంది. దోర్కా అనే పేరుకు అర్థం ఏమిటంటే లేడీ అని అర్థం.
అయితే ఈమె బ్రతికినంత కాలము కూడా సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ దేవునికి ఇష్టురాలుగా జీవించింది. అయితే కొంతకాలము పోయిన తర్వాత ఆమె కాయిలా పడి, అనగా మరి వ్యాధి బారిన పడి చివరకు ఆమె మరణించింది. అయితే ఆ సందర్భంలో ఆమె చేసిన సత్కార్యాలు అనేక మందిని ఆమెను గుర్తు చేశాయి. వారిలో ప్రాముఖ్యంగా ఈ దోర్కా అనబడినటువంటి తబిత విధవరాండ్రకు శ్రేష్టమైన అంగీలను అలాగే వస్త్రాలను కుట్టి ఇచ్చేది. కనుక ఆమె చనిపోయినప్పుడు ప్రాముఖ్యంగా విధవరాండ్రు ఎంతో కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో చదివితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 42 వరకు చదువుదాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుదాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టెను. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్క్రియలు చేసినటువంటి లేక ధర్మకార్యాలు చేసినటువంటి తబిత అనేటువంటి దేవునికి ఇష్టురాలైనటువంటి ఈమె కాయిలా పడి చనిపోయినప్పుడు మరి ఈమెను పసిపిల్లకు స్నానం చేయించినట్లుగా స్నానం చేయించి మేడగదిలో ఈమెను పరుండు పెట్టారు. ఇంకొంచెంసేపటిలో ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉండగా ఎవరో చెప్పారు, పేతురు గారు మనకు సమీపంలో ఉన్నటువంటి లుద్ద అనేటువంటి గ్రామంలో ఉన్నాడు అని చెప్పారు. ప్రియులారా, వెంటనే వారు తడవు చేయకుండా ఆ పేతురు గారిని తీసుకురావడానికి 2 మనుషులను పంపించారు. ఎందుకు పేతురు గారిని తీసుకురావడానికి 2 మనుషులను పంపించాడు అంటే, ప్రియులారా, పేతురు అభిషేకం కలిగినటువంటి వాడు. పేతురు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. పేతురు దేవుని యొక్క ముఖాన్ని చూచినటువంటి వాడు. వాస్తవానికి పేతురు యేసు ప్రభు కాలంలో యేసుతో నడిచినవాడు. యేసుకు కలిగినటువంటి 12 మంది శిష్యులలో ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు. యేసుతో నడిచినవాడు, యేసుతో నిలిచినవాడు, యేసుతో తిన్నటువంటి వాడు, యేసుతో పరిచర్యలో ముందుకు సాగినటువంటి వాడు. అలాంటి అభిషేకము కలిగినటువంటి పేతురు ఆ యొప్పేకు సమీపంలో లుద్ద అనే ప్రాంతంలో ఉన్నాడని వారు ఎరిగారు. లుద్ద అనే ప్రాంతంలో పేతురు పరిశుద్ధులను పలకరిస్తూ ఉన్నాడు. లుద్ద అనే ప్రాంతంలో మరి దేవుని పిల్లలతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. లుద్ద అనే ప్రాంతంలో 8 సంవత్సరాల నుండి మంచం మీద పక్షవాయువు కలిగినటువంటి ఐనయ్య అనేటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడని వారు విన్నారు. కనుక వెంటనే ఐనయ్యను స్వస్థపరిచినటువంటి పేతురు ఇక్కడికి వస్తే బాగుంటుందని వారు పేతురుని పిలిపించారు. ప్రియులారా, అక్కడున్న 2 వెళ్ళారు పేతురు దగ్గరికి. అయ్యా, మీరు అర్జెంటుగా ఇదిగో ఈ యొప్పేకి రావాలయ్యా. ఏమిటి అన్నాడు. మీరు అర్జెంటుగా రావాలి, అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క పేతురు లుద్ద అనేటువంటి ప్రాంతం నుండి ఈ యొక్క యొప్పేకు వచ్చారు. ప్రియులారా, వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురును చూచి అనేక మంది విధవరాండ్రు మరి అక్కడ ఏడుస్తూ ఉన్నారు. అయ్యా పేతురు గారు, దోర్కా చనిపోయింది, లేక తబిత చనిపోయింది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేసేది. ఇదిగో ఆమె మాకు ఇదిగో ఈ యొక్క అంగీలను కుట్టిచ్చింది, ఈ వస్త్రాలను కుట్టిచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఈరోజు మన అంశం ఏమిటంటే,
అభిషేకించబడిన అంగీ నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు మన అంశము అభిషేకించబడినటువంటి అంగీ నిన్ను బ్రతికిస్తుంది. ప్రియులారా, ఇదిగో ఆ యొక్క విధవరాండ్రు ఆ ద్వారకా కుట్టి ఇచ్చినటువంటి ఆ వస్త్రాలను తెచ్చి పేతురుకి ఇస్తూ ఉన్నారు. అయ్యా, ఈ వస్త్రాలు చూడయ్యా, ఇవి నాకు ఇదిగో కుట్టించింది. ఒకవేళ ద్వారకా ఒక టైలర్ కావచ్చు, ఎందుకంటే కుట్టి ఇచ్చిన మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క విధవరాండ్రు ఏడ్చుచూ ఆ పేతురు గారి దగ్గరకు వచ్చి వారికి కుట్టినటువంటి వస్త్రాలను చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, పేతురు కూడా కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఆ వస్త్రాలు పేతురికి ఇచ్చేశారు. అయ్యా చూడయ్యా, ఎంత అందంగా ఉందో ఈ అంగి. అయ్యా చూడయ్యా, నా కుట్టిన అంగి చూడయ్యా, ఇది ఇంకా అందంగా ఉందయ్యా, ఈ ఇంకా మేము ధరించుకోలేదయ్యా. ఇదిగో రేపు క్రిస్మస్ పండుగకి ధరించుకుందాం అనుకున్నాం, లేక ఇదిగో రేపు అక్టోబర్ నెలలో 24, 25, 26 తారీఖుల్లో జరిగే ఉపవాస కూటాలకి ధరించుకుందాం అనుకున్నాం. ఈలోగానే ఇలాంటి విపత్తు కలిగిందయ్యా అని ఆ వస్త్రాలు పేతురు చేతిలో పెట్టి ఆ విధవరాండ్రు ఏడుస్తున్నటువంటి తీరు పేతుర్ని కలిచివేసింది. ప్రియులారా, అయితే పేతురు వారిని ఓరడించి కొంచెం బయటికి వెళ్ళండి, కొంచెం సేపు బయటికి వెళ్ళండి అని వారిని బయటికి పంపించాడు. ప్రియులారా, పంపించి పేతురు మోకాళ్ళ ప్రార్థన చేసి, చదవని మాట, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి కూర్చుండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క ద్వారకా కుట్టినటువంటి అంగీలు పేతురు చేతిలో ఉన్నాయి. విధవరాండ్రులు బయటికి వెళ్ళారు. పేతురు చేసిన మొదటి పని ఏమిటంటే మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మన్నగా. పీటర్ సెడ్, తబితా ఎరైజ్, తబితా లే అనగా. ప్రియులారా, షీ ఓపెన్ హెర్ ఐస్, ఆమె వెంటనే కళ్ళు తెరిచింది. తబితా ఎరైజ్ అనగానే షీ ఓపెన్ హెర్ ఐస్, ఆమె కళ్ళు తెరిచింది. ప్రియులారా, దానికి ముందు పేతురు మోకాళ్ళు ఉన్నాడు అని చూస్తున్నాం. షీ ఓపెన్ హెర్ ఐస్ అండ్ వెన్ షీ సా పేటర్ షీ సాట్ అప్, ఆమె వెంటనే లేచిందట. ఏమని రాయబడింది? పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచింది, లేచి కూర్చుంది. ప్రియులారా, పేతురు మోకాళ్ళ ప్రార్థన మేడగదిలోనికి మహిమను తెచ్చిపెట్టింది. విధవరాండ్రకు దొరక కుట్టించినటువంటి అంగీల్లో ఉన్నటువంటి సత్కార్యాలు ఆమెను సజీవురాలుగా లేపినాయి. అంతేకాదు, ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు ఆమెను దేవుని దగ్గర నిలబెట్టి దేవుని మహిమపరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీ మోకాళ్ళ ప్రార్థన చచ్చిన శవాన్ని సైతం లేపుతుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ ఇంట్లో ఉన్న మరణాన్ని తొలగిస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ యొక్క జీవితంలో శాంతి సమాధానాలు ఇస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన మహాగణునిగా చేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన ఇదిగో నీ ఆత్మీయ జీవితంలో రగిలింపును కలిగజేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీలో గొప్ప మహిమను తెచ్చిపెడుతుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నిన్ను శుద్ధినిగా చేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ యొక్క శత్రువులు మిత్రులుగా మారుస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన సింహాల నోళ్ళను సైతం మోయిస్తుంది. ప్రియులారా, మోకాళ్ళ ప్రార్థన యొక్క ఆధిక్యత అది. ఎప్పుడైనా నీ మోకరించి ప్రార్థన చేయగలిగావా? లేకపోతే ఈనాడే నీ మోకరించి ప్రార్థన చేయి. నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా,
నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు కనుక పేతురు మొట్టమొదటిగా దేవునితో మాట్లాడాడు. పేతురు అక్కడికి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని చూచినప్పుడు పేతురు కూడా కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఎందుకంటే సత్క్రియలు చేసినటువంటి ఈమె నిర్జీవమైపోయింది, సత్క్రియలు చేసినటువంటి ఈమె చనిపోయింది, ధర్మకార్యాలు చేసినటువంటి ఈమె జీవితము ముగిసిపోయిందని వారు ఏడుస్తున్నటువంటి తీరును బట్టి, ఆమె కుట్టించిన అంగీలను బట్టి పేతురు దేవునికి ప్రార్థన చేశాడు. పేతురు చేతు నేను అనుకుంటాను పేతురు చేతిలో ఉన్నటువంటి అంగీలు పేతురుతో మాట్లాడాయి. అయ్యా పేతురు గారు, మీరు మా దోర్కాని బ్రతికించండి సార్. పేతురు చేతిలో ఉన్న అంగీల్లో ఉన్నటువంటి ఆ యొక్క సత్క్రియలు పేతురుతో మాట్లాడాయి. పేతురు చేతిలో ఉన్నటువంటి అంగీలో ఉన్నటువంటి ధర్మకార్యాలు పేతురుతో మాట్లాడాయి. పేతురు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అంగీలో పేతురు తాకిన వెంటనే పేతురులో ఉన్నటువంటి అభిషేకము అంగీలోనికి వచ్చింది. ప్రియులారా, పేతురు అభిషేకం కలిగినటువంటి వాడు కనుక ఒకానొక సందర్భంలో పేతురు యోహానులో శృంగారం అనబడినటువంటి దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు అక్కడ దిష్టి బొమ్మలాగా ఒక కుంటి వ్యక్తి పుట్టినది మొదలుకొని ఆ యొక్క శృంగారం అనబడినటువంటి దేవాలయానికి కుంటివాడిగా ఉన్నటువంటి వాడిని ప్రతిరోజు మోసుకొని వస్తున్నప్పుడు పేతురు యోహాను ఆ మందిరంలోనికి వర్తమానం చెప్తానికి వెళుతున్నప్పుడు వాడిని పేతురు చూచాడు. పేతురు అతను చూచి అంటాడు కదా, ఇదిగో సోదరుడా నా వైపు చూడు అన్నప్పుడు అతడు తేరి చూచాడట. ఎందుకంటే బిషప్ గారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు, కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తాడనేటువంటి ఆశతో చూస్తున్నాడు. అయ్యగారు మంచి తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు, మంచి డబ్బులు ఇస్తారు, ఒక 100 రూపాయలైనా ఇస్తారని చూస్తున్నాడు. కానీ పేతురు అంటాడు, నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో పేతురు ఆ కుంటివానితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అంతటి పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచు ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే ఏం చేశాడట? వాడి కుడి చేయి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచాడు. వాడు వెంటనే లేచి నిలచి నడుచుచు సంతోషించుచు గంతులు వేయిచు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధించాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురులో ఏముంది? అభిషేకం. పేతురుకు తెలుసు నాలో దేవుని అభిషేకం ఉందని. పేతురుకు తెలుసు నాలో ఉన్న అభిషేకము ద్వారా అద్భుతమైన కార్యము దేవుడు చేస్తాడని. పేతురుకు తెలుసు నాలో ఉన్న అభిషేకము అనేక మందిని దేవుని యొద్దకు నడిపించుతుందని. కనుక ఆ పేతురులో ఉన్నటువంటి అభిషేకము ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని ఎలాగ లేవనెత్తిందో పేతురుకు తెలుసు, ఆ కుంటివానికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శృంగారం అనబడిన దేవాలయానికి వచ్చినటువంటి విశ్వాసులైనటువంటి వారికి, ఆ ఊరి వారందరికీ కూడా తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దైవజనుడిలో ఏముంటుంది అంటే దేవుని అభిషేకం. దైవజనుడిలో దేవుని యొక్క అభిషేకము నీలోనికి రావాలి అంటే నీవు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, లేక దైవజనుడు నిన్ను తాకాలి. పేతురు ఆ యొక్క కుంటివాన్ని నజరైనటువంటి యేసు నామమున లేచినాడు అని అతని చేయి పట్టుకుని లేపగానే అతను లేచినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఒకవేళ ఈ యొక్క విధవరాండ్రు ఆ వస్త్రాలు పేతురు చేతిలో పెడితే ఆ వస్త్రాల్లో అభిషేకం రావాలని ఆశించారేమో. పేతురు చేతిలో పెడితే ఆమె కుట్టిన వస్త్రాలు పేతురు చేతిలోని వెళితే ఆ యొక్క వస్త్రాల్లోనికి దేవుని యొక్క దాసుడు అభిషేకం వెళుతుందని వాళ్ళకు తెలిసి ఉండొచ్చు. అందుకనే వారు ఆ వస్త్రాలు పేతురు చేతిలో పెట్టారు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క చనిపోయినటువంటి దోర్కా కుట్టినటువంటి వస్త్రాలు పేతురు చేతిలోనికి వచ్చాయో పేతురుతో మాట్లాడుతున్న, అయ్యా నీవు దోర్కాని బ్రతికిస్తావు కదా,
నీలోని అభిషేకము దోర్కాలోనికి రిలీజ్ చేస్తావు కదా అని ఆ వస్త్రాలు పేతురుతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పేతురు చేతిలో ఆ వస్త్రాలు ఉన్నాయి కనుక ఆ పేతురులో ఉన్నటువంటి అభిషేకం ఆ వస్త్రాల్లోనికి వెళ్ళింది కనుక అంగి, అభిషేకించబడిన అంగి నిన్ను బ్రతికిస్తుంది. వెంటనే అన్నాడు పేతురు, తబితా ఎరైజ్. ఆ మాటకి వెంటనే షీ ఓపెన్ హెర్ ఐస్ అండ్ వెన్ షీ సా పీటర్ షీ షాట్ అప్. ఆమె లేచినట్లుగా, ఆమె కూర్చున్నట్లుగా, పేతురును చూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు వలె నీ మోకరించి ప్రార్థన చేయగలిగితే, నీ మోకాళ్ళ ప్రార్థన చచ్చిన శవాన్ని సైతం కూడా లేపుతుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ ఇంటిలో ఉన్నటువంటి మరణాన్ని దూరపరుస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నిన్ను మహాగరునిగా చేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీలో ఆత్మీయ జీవితంలో మంటను రగిలింపజేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నిన్ను శుద్ధినిగా చేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన నీ శత్రువులు సైతం మిత్రులుగా చేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా నీవు ఎన్నో అద్భుతాలు చూస్తావు. అంతేకాదు నీ మోకాళ్ళ ప్రార్థన సింహాల నోలను సైతం మోయించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఎప్పుడైనా నువ్వు పేతురు వల్ల మోకరించి ప్రార్థన చేస్తావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, అఫీషియల్గా కుర్చీలో కూర్చుని చేయగలుగుతున్నావేమో, నువ్వు మోకరించగలిగినంతసేపు మోకరించు. నువ్వు మోకరించగలిగినంతసేపు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబానికి మేలుకరంగా మారుతుంది. ప్రియుల, శ్రమ దినంలో కూడా ఆ శ్రమ నుండి నీ మోకాళ్ళ ప్రార్థన నిన్ను తప్పిస్తుంది. దానియేలుకు ఒక శ్రమ వచ్చింది. దానియేలుకు దర్యావేషు యొక్క కాలంలో దానియేలు ఆ యొక్క దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశంలో 120 మందిని దర్యావేషు ఆ దేశానికి మరి మంత్రులుగా చేస్తే వాళ్ళ మీద ప్రధానమైనటువంటి వారిగా ఒక ముగ్గురిని మరి ప్రధానులుగా ఉంచాడు. ఆ ప్రధానుల్లో శ్రేష్టమైనటువంటి వాడు దానియేలు. అయితే దానియేలు సుబుద్ధి కలిగినటువంటి వాడు కనుక, దేవుని ఆరాధించేవాడు కనుక, దేవునికి ప్రార్థన చేసేవాడు కనుక మరి అక్కడ ఆ యొక్క ప్రజలు మరి ఆ యొక్క దానియేలు విషయంలో మరి ఏదో ఒక విధమైనటువంటి మరి ఇబ్బంది కలుగ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారు. ప్రియులరా, వారు అతన్ని ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడగట్టుకుని దర్యావేషు దగ్గరికి వచ్చి, అయ్యా రాజా, ఈ రాజ్యానికి అధిపతి నువ్వు, ఈ రాజ్యానికి దేవుడు నువ్వు, ఈ రాజ్యానికి గొప్పవాడు నువ్వు, నిన్నే ఆరాధించాలి, నిన్నే పూజించాలి, నీ దగ్గర నమస్కారం చేయాలని ఒక శాసనాన్ని రూపొందించి ఆ దర్యావేషు చేత మరి సంతకం చేయించి స్టాంప్ వేయించారు. కేవలము దానియేలుని ఇరుకుని పెట్టాలని. అయితే దానియేలు ఆ శాసనం తెలుసున్నప్పటికీ కూడా తను నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యెరూషలేము వైపు మరి తన గృహం యొక్క కిటికీలు తెరచి యెరూషలేము వైపు మోకాళ్ళలోని చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రియులరా, అయితే దానియేలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయటం. వెంటనే ఆ కుట్రద పడినటువంటి వారు వచ్చి దర్యావేషుతో చెప్తున్నారు, దర్యావేషు, ఇదిగో దానియేలు నీ దగ్గర నమస్కరించకుండా ఇదిగో యెహోవాకు నమస్కారం చేస్తున్నాడని చెప్పినప్పుడు దానియేలు మీద మరి వాళ్ళు చేసిన నిరూపణ అయింది కనుక దానియేలును ఒకవేళ ఎవరైతే నమస్కరించరో రాజుకి, ఎవరైతే పూజించరో రాజుని, వారిని ఆ యొక్క భయంకరమైనటువంటి సింహాల గుహలో వేయాలని శాసనంలో నిర్ధారించారు. ప్రియులు, అయితే దానియేలుకి అలాంటి శిక్ష పడింది. అయితే దానియేలును మరి తప్పని పరిస్థితిలో, రాజుకి ఇష్టం లేకపోయినా శాసనం చేశాడు కనుక తప్పని పరిస్థితిలో దానియేలును తీసుకుని వెళ్ళి ఆ యొక్క గుహలో వేశారు. ఉదయకాలం నుండి సాయంత్రం వరకు అనేకమైన చర్చలు చేశారు. దానియేలు తప్పించాలని దర్యావేషు అనుకున్నాడు, కానీ తప్పించడానికి అవకాశం లేకపోయింది. ఆ గుహలో, సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు ఆ సింహాల గుహలో కూడా సజీవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? దానియేలు మోకరించి చేసినటువంటి మోకాళ్ళ ప్రార్థన ఆ సింహాల నోలను సైతం మూసివేసింది. ఈ రోజున నీ యొక్క ప్రార్థన ఆ యొక్క సింహాలను లాంటి శోధనలను జయించడానికి మోకరించి చేయగలిగినటువంటి ప్రార్థన ఉంటే నీ విజయం పొందకుండా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు విషయంలో మోకరించి చేసిన ప్రార్థన అతని విజయం ఇచ్చింది. ఈ రోజున నీ జీవితంలో కూడా విజయం ఇవ్వడానికి, ఈ రోజున నీ యొక్క ఉద్దేశంలో కూడా దేవునిని నీవు దేవుని వైపు చూడగలిగితే, పేతురులో ఉన్నటువంటి అభిషేకము ఆ యొక్క వస్త్రాల్లోనికి ఏ విధంగా వచ్చిందో,
దేవునిలోని అభిషేకము నీలోనికి వస్తుంది. నీవు దేవుని సేవకుని వెంబడించినట్లయితే, దేవుని సేవకుని యొక్క అభిషేకాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే నీ జీవితంలో లోటు ఉండదు, నీ జీవితంలో ఇరుకులు ఉండవు, నీ జీవితంలో ఇబ్బంది ఉండదు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దైవజనుడి యొక్క అభిషేకము నీలోనికి రావాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. నీవు ఇదిగో ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, నువ్వు బ్రతకడానికి, ఇదిగో ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల పొందుకోవడానికి దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని అభిషేకాన్ని నువ్వు సంపాదించుకో. అభిషేకము దేవుడు నీ అంగీలో, నీ వస్త్రాల్లో దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అభిషేకంతో నీవు ఒకవేళ శారీరకంగా బతికున్నప్పటికీ ఆత్మీయ జీవితంలో చనిపోయావేమో, ఆ అభిషేకంతో మరలా నీవు బ్రతకాలని దేవుడి సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడిట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవా మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవుడవు, మా జీవితాల్లో ఎత్తబడినటువంటి వాక్యం ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.